మీరు మీ పితృదేవతలకి ఏమీ చేయలేకపోయారా? అయితే ఇదొక్కటి చాలు. ఆవుకి మన అభ్యున్నతి కోసం ఈశ్వరుడు ఒక బలహీనత పెట్టాడు. ఆవుకి ఎక్కడైనా దురద పెడితే తోకతో కొట్టుకుంటుంది. ఇంకా వెనక్కి ఏదైనా వస్తే కొమ్ముతో గీరుకుంటుంది. కానీ కంటి కింద కానీ గంగడోలు కానీ దురద పెట్టింది అనుకోండి, గోక్కోవడానికి ఆధారం లేదు. కాబట్టి అది బాధపడుతుంది. పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారట, ఎవరైనా గరుకు స్తంభం వేసేవాడు ఉన్నాడా అని. ఆ గరుకు స్తంభం వేస్తే ఆవు ఏం చేస్తుందంటే కంటి కింద దురద పెడితే కంటిని ఎంతవరకు గోక్కోవాలో అంతవరకే గోక్కుంటుంది. గంగడోలు దురద పెడితే గంగడోలు దానికేసి రుద్దుతుంది. అలా ఆవు గరుకు స్తంభాన్ని రుద్దినప్పుడు దాని వెంట్రుకలు రాలి కింద పడిపోతాయి. పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారట, అలా వెంట్రుకలు కానీ కింద పడ్డాయా ఉత్తర క్షణంలో ఆ గరుకు స్తంభం వేసినటువంటి వాడి యొక్క 7 తరాల వాళ్ళని నరలోకం నుంచి స్వర్గలోకంలోకి ఉత్తీర్ణులను చేస్తారు అని వేదం చెప్తోంది.